ఏపీ పాలిటిక్స్లో రాయలసీమ రాజకీయాలు వేరయ్యా అనే విధంగా సీమ రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ పార్టీల కంటే లీడర్ల ఇమేజ్ను బట్టి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఆ ప్రాంతం నుంచి మంత్రులే కాదు, చాలా కాలం సీఎం పదవులను అలంకరించిన నేతలు కూడా ఉన్నారు. ఇంతటి హిస్టరీ ఉన్న సీమలో ఇప్పుడు ఓ చిన్నపాటి ఉప ఎన్నిక ఆసక్తి రేపుతోంది. పొలిటికల్ హిట్ కాదు, ఏకంగా హైప్ క్రియేట్ చేస్తోంది. అంతేనా, పాలక ప్రతిపక్ష నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అలాంటి లోకల్ ఎన్నిక ద్వారా అధికార పార్టీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీ పరువుకు సంబంధించిన అంశంగా ఎలక్షన్ ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ అంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఆ ఉప ఎన్నిక ఎక్కడ జరుగుతోంది? దీని ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏ రకంగా ఉండబోతోంది? రాయలసీమ రాజకీయాల్లో కడప పాలిటిక్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమవుజ్జీలు కాకపోయినా పార్టీలు వారిని రాజకీయ పరమపద సోపాన పటంలో ఏకంగా నిచ్చెన చివరి మెట్టునెక్కిస్తాయి. అందుకే కడప ఎన్నికలు అంతగా కిక్కిస్తాయి. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికలు మరింత పొలిటికల్ హీట్ పెంచేశాయి. ఈ ఎన్నికలు దాదాపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ప్రతిష్టాత్మకంగా మారినట్లు ఆ పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు జరిగే ఈ ఉప ఎన్నికల్లో హేమాహేమీలే తలపడుతున్నారు. ఒంటిమిట్ట విషయాన్ని పక్కన పెడితే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన స్థానం పులివెందుల. వాస్తవంగా ఇక్కడి నుంచి తొలుత టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనే మీమాంస ఉండేది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్న జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వరరెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందారు. అయితే టీడీపీ తొలి నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైనా చనిపోతే సానుభూతి నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే పులివెందులలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీ తప్పనిసరి అయిందని చెప్పుకోవచ్చు. పులివెందులలో జగన్ హవాకు బ్రేక్ వేశామని చెప్పేందుకు అధికార టీడీపీ ఈ ఎన్నికలో అభ్యర్థిని పోటీకి దింపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, ఆయన సోదరుడు జయభారత్ రెడ్డి అధికార పార్టీ తరపున పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కడప జిల్లా జమ్మలమడుగు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పులివెందుల సీటును సాధించుకుని తన వద్దకు రావాలంటూ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, మిగతా కూటమి బృందమంతా పులివెందులపై దృష్టి సారించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునే దిశగా కూటమి నేతలు అడుగులు వేస్తున్నారు. టీడీపీ గెలుపు వ్యూహంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీంతో పులివెందులలో వలసల పర్వం మొదలైంది. పులివెందుల ప్రాంతానికి చెందిన వైసీపీకి చెందిన 2 ముఖ్య నేతలు తమ అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పుష్పనాథ్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు జమ్మలమడుగు గూడెం చెరువులో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథారెడ్డి తన గ్రూపుతో కలిసి టీడీపీలో చేరారు. వీరితో పాటు వైసీపీ నుంచి మరికొందరు నాయకులు సైకిల్ ఎక్కుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ స్థానంపై తమ పూర్వ వైభవాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. పులివెందుల వైసీపీకి కంచుకోట అని, ఇక్కడ వేరే పార్టీ క్యాండిడేట్ గెలిచే ప్రసక్తే లేదని జగన్ టీం ధీమాగా ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత తుమ్మల మహేశ్వరరెడ్డి సతీమణి తుమ్మల ఉమాదేవితో పాటు వారి కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. సానుభూతి పవనాలతో పాటు పులివెందులలో ఉన్న కార్యకర్తల బలమే తనను గెలిపిస్తుందని జగన్ టీం నమ్ముతోంది. అంతేకాకుండా దశాబ్దాల తరబడి వైఎస్ ఫ్యామిలీ తప్ప మరో కుటుంబానికి పులివెందుల ఓటర్లు ఎంట్రీ ఇవ్వలేదన్న విషయాన్ని వైసీపీ క్యాడర్ గుర్తు చేస్తుంది. ఎన్నికల్లో టీడీపీ హడావిడి చెయ్యొచ్చు, కానీ గెలుపుపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని ఫ్యాన్ పార్టీ లీడర్లు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో
కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సైతం జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం. తాను వైసీపీ కారణంగా నష్టపోయిన దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. సునీల్ యాదవ్ పోటీ నామమాత్రమే అయినప్పటికీ అతను పోటీ చేయడం మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఇక గడిచిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసినా కనీసం ప్రభావం చూపే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. పులివెందుల ఉప ఎన్నిక కోసం మొత్తం 19 మంది నామినేషన్లు వేయగా 12 నామినేషన్లు పరిశీలనలో మిగిలాయి. ఆగస్టు 12న జడ్పీటీసీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. 14న కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే పులివెందులలో 15 పోలింగ్ స్టేషన్లలో 10,601 మంది ఓటర్లు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి కడప జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాల్లో జరగబోయే ఉప ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పట్టు సాధించిన క్రమాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కుప్పంలో విజయ బావుటా ఎగరేసింది. అంతేకాకుండా అదే నియోజకవర్గంలో జరిగిన ఓ ఎంపీటీసీ ఉప ఎన్నికలో సైతం గెలవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉన్నందున జగన్ ఇలాకా పులివెందుల్లో జరిగే ఉప ఎన్నికలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందేమో వేచి చూడాలి.